తీసుకోండి. క్రాప్వెల్ కంపెనీ క్రాప్వెల్ సీడ్స్, క్రాప్వెల్ మిర్చి బాగుందిలే. ఇది అది ఉల్కా టైప్ వస్తుంది. బ్యాడీ క్రాప్వెల్ సీడ్స్ మిరప ఉల్కా టైప్. విజిట్ హైదరాబాద్ రండి. అట్లా రాడంటే నేను చెప్పిన ఆయన వచ్చాడు ముందు వచ్చాడు. కర్ణాన్నకే రెండోసారి వచ్చాడు ఆయనకి. రమేష్ 8,000 ఒకటి 8,000 ఒకటి పేరు రాసే. ఇదే సరిపోయేది. ఇది బాగా సరిపోతుంది. ఎవరు మనకు మిరప కాపు బాగుంది. రాసుకోండి సార్. ఇది 1751. ఏది కావాలి ఇప్పుడు? 4 చెప్పినారు. ఏ రంగు కావాలి? డెమో ఇది బాగానే ఉంది కదా రామంజీ. ఇది బాగుంది. ఆ పక్క 1751. మళ్ళీ ఈ పక్క వైట్ ఉంది కదా కాయ. ఇది ఉంది. చాలా డార్క్ ఉండకూడదు. ఇప్పుడు ఏది పోతే చెప్పండి. ఈ కలర్ పోతే ఈ కలర్ పోతే రెండు తేడా చెప్పండి. అది చెప్పండి మీరు డిసైడ్. ఈ కలర్ మేల్ లాంగ్ ఎక్కువ ఉంది. అది పొడవు ఎక్కువ ఉంది. ఇది డెమోకి బాగా సరిపోతుంది. అంటే ఎందుకు అంటే నాకు ఊరికే తెలియగలుగుతాను రీసెంట్. ఇప్పుడు పొడవు పట్టిలో ఏంటి నష్టం ఏంటండి? పొడవు ఉంటే కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది కదా. డెమో అనేది ఎట్లా అంటే అంత హైట్ ఉండి కాయ ఇదేనండి. ఇదే దమనం నేను చెప్తున్నా కదా. కానీ అంత బ్లాక్ రాదు. అంత బ్లాక్ వస్తుంది. సాయిల్ని బట్టి మారుద్ది. మీరు కావాలంటే మీరు ఒకే నారు 5-6 ఓడలు ఇచ్చి చూడండి. నేలని బట్టి దాన్ని బట్టి మారుద్ది. అది మీరు కలరు కారము ఇవి సాయిల్ని బట్టి మారుద్దండి. దగ్గర రాదు. గుర్తుపెట్టుకోండి. కాకపోతే నాకు ఇప్పుడు ఇది పోద్దా ఇది పోద్దా ఏదో, ఎందుకంటే మనం చిన్న కంపెనీ ఒక రకమే చేసుకుంటాం. మీకు ఇది కావాలా ఇది కావాలా చెప్పండి. చూడండి ఒకసారి పూర్తిగా చూడండి. మనకి నచ్చింది. అది బ్లాక్ అయినప్పుడు ఇది సెట్ అవుతుంది కదా. ఇది సెట్ రెండింటిలో చూడండి. వచ్చినాయి కదా మీకు రోగం తక్కువ దిగుబడి ఎక్కువ ఏది ఉందో చూడండి. మరి అంటే దేనికంటే పచ్చికాయ కింద అమ్ముతారా? ఒట్టికాయ కూడా నీకు దిగుబడి వెయిట్ బారాలి సార్. అదే మరి చూడండి. 4 కాయలు కోయండి. గింజలు ఏది ఎక్కువనే చూడండి. కలర్ చూడండి. ఎండుకాయలు కూడా ఉన్నాయి కదా. అది చూసేస్తే మాకు కూడా అవగాహన వచ్చింది కదా మీతోటి. విత్తనం ఫుల్ గా ఉంటే వెయిట్ బాగా వస్తుంది. ఏది వెయిట్ ఎక్కువ ఉంది? అది ఒకటి పండు మా ఇంటికాయ తీసుకొని చూడన్నా. ఇది అయితే వెయిట్ ఉంది. ఇది విత్తనం బాగా ఫుల్ గా ఉంది. ఇది ఫుల్ గా ఉంది. వెయిట్ ఉంది. అదే సార్. ఇది బాగుంది సార్. అదే సెలెక్ట్ చేయండి సార్. తయారు చేయమంటారు. ఇదే చెప్పండి సార్. ఇది సెలెక్ట్ చేసుకోండి. విత్తనము ఫుల్ గా ఉంటుంది. సరిపోతుంది. వద్దు రమేష్, చాలా పొరపాటు ఇంటి కదా. నేను చేయమంటారా షాంపులు? ఇదే ఉండేనా ఇప్పుడు చూడ. ఇది విత్తనం ఎక్కువ లేదు దీంట్లో లేదు. ఇది బాగుంది చూడండి. దీంట్లో తక్కువ ఉంది. సార్ చూపించింది బాగుంది. డార్క్ ఎక్కువ ఉంది. అది ఎక్కువ బ్లాక్ బాగుంది. అదే అది సెలెక్ట్ చేసుకోండి. బాగుంటుంది. అదే రాసుకోండి సార్. రాసిన మరి దీంట్లో ఇతరం తక్కువ శాంపుల్ ఉంటే అమ్మా రాగేశా శాంపుల్ ఇస్తా. నర్సరీలకి ఒక నర్సరీకి ఇచ్చి మొక్కలు ఇవ్వండి. చూస్తాను నేను. ఇప్పుడు అక్కడ ఏమైనా సార్ తో మాట్లాడి సంప్రదించి ఇది ఏమైనా ఇప్పుడు మరి చేయడానికి వీలుందా లైన్స్ 2 అనుకుంటే చేపిస్తాను. లేదు పోయిన సంవత్సరం తయారు చేసింది ఉంటే ఇస్తా. ఇది కాదంటే 20 ఏళ్ళలో మన ఫామ్ లో తయారు చేసి ఇస్తాం. రైట్. లేదు ఒక లైన్ ప్రొడక్షన్ ఇవ్వమని ఇస్తాం. మరి పర్లేదా? ఏమన్నా ప్రొడక్షన్ చేస్తే ఒక 30 కిలోలు వచ్చింది. చేయొచ్చా? 27కి 27కి చేయొచ్చు.
27కా మరి ఎంత వస్తుంది 2027 కాదండి ఇప్పుడు మీ పేరేం పేరు చెప్తున్నా నాగేంద్ర సార్ నాగేంద్ర గారు దొంగతనం చేసేవాడు ఎప్పుడైనా చేయవచ్చు అవును సార్ వండుకునేవాడికి ఒక సమయం సందర్భం ఉంటుంది స్టవ్ లో ఉండాలి గ్యాస్ ఉండాలి అన్ని ఉండాలి ఇప్పుడు ఇది ఆడమ్మకి ఇవ్వాలంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు వినండి అవును సార్ సాంప్రదాయం సిస్టమ్ ఏంటంటే ఆ, మార్చిలో మేము ఆడమ్మగా రైతులకి ఇస్తున్నాం అవును సార్ ఓకే ఇప్పుడు సీడ్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ జీవోడి సీడ్ వచ్చింది నారు పోసిన మీకు చూపిస్తాం అవును సార్ అంటే ఎప్పుడు ఇవ్వాలి ఇప్పుడు రేపు 26లో అమ్ముకునే సీడు ఉమ్, మేము 25 మార్చిలో వాళ్ళకి ఆడమ్మగా ఇచ్చినాం అవును సార్ అంటే అప్పుడు మాకు ఎప్పుడు వచ్చింది 25 డిసెంబర్ నుంచి 26 ఫిబ్రవరి దాకా సీడ్ వస్తుంది అవును సార్ మేము ఇప్పుడు జీవోటి వేసుకొని అన్ని చూసుకొని పర్ఫెక్ట్ గా ఉందంటేనే మేము 26 ఏప్రిల్ నుంచి అమ్ముతాం అవును సార్ అంతే కదా ఇప్పుడు మీకు 26 కావాలంటే నేను ఎప్పుడు సీడ్ వేయాలి 25లో ఇచ్చి ఉండాలి లేదంటే ఎవడో నేసింది దొంగతనం తీసుకురావాలి అంతే కదా నిజమేలే సార్ మరి అదే నేను చెప్తాను ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఈ లైన్స్ అన్ని మా ఫామ్ లో ఉంటాయి అవును సార్ ఇది కనుక ఇప్పుడు దీనికి సంబంధించిన ఆడమగ 2 ఉంటే నేను ఒక 5 గ్రాములు 10 గ్రాములు సీడ్ తయారు చేసి ఇప్పిస్తా ఆ, లేదు అనుకుంటే నేను మీకు ఇది బాగానే ఉంది సార్ మాకు అమ్ముతాము మాకు ఏదో ఒక రేట్లో చూడండి అంటే నేను మీ మీద రిస్క్ పెట్టి 27లో సీడ్ తయారు చేయడానికి ఇస్తాను రేపు మార్చిలో ఫౌండేషన్ ఇస్తారు అయితే కలర్ కూడా బాగుందిలేండి సార్ ఇది చేయొచ్చా ఇది కలర్ కూడా బాగుంది బాగా రెడ్ వచ్చింది మాగిన ఇంకా బాగా రెడ్ కూడా బాగా ఫుల్ రెడ్ ఉంది వెయిట్ బాగుంది ఇత్తనము మరి ఇంకొకటి చూడండి సార్ ఇది కొంచెం ఆకు కూడా వేరుగా ఉంది కదా అదే 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 మీ ఎందుకంటే మీకు ఇంత అనుభవం ఉంది కదా అని పిలిపించినామండి అవునవునులే సార్ పావుగోళ్ళ పోతుంది ఉల్కా డెమోను డెమో అంటే మనం అమ్ముతాం సార్ మీకే కాదు నేను ఫారిన్ కూడా ఇస్తా డెమోన్ అంటే కాదులే సార్ అది ఈస్ట్ వెస్ట్ కంపెనీ డెమోన్ అని ఉంటుంది నాకు తెలుసు అంటే నేను మళ్ళీ నిజాయితీగా చెప్తాను మీకు. అవునులే సార్ అవును ఎప్పుడు చేసినా అది వాళ్ళదేనండి వాళ్ళ దగ్గర నుంచి ఆడ బాగా తీసుకొని చేస్తున్నాం అంతే ఇందాక నేను చెప్పాను నిజాయితీగా చెప్పాను అదే ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది అవునులే సార్ కానీ ఇవి మట్టుకు మా సొంత ఇది ఇప్పుడు రైట్. వెళ్దాం నీకు దాంట్లోనే అదే టైప్ లో కిందకి పోద్దా మీకు ఉల్కా పోతుంది సార్ ఉల్కా అది చూస్తాం పండి సేమ్ అదే సీడ్ కిందకి పోయేది కావాలి మాకు అదే పోతుంది లేదు సీడ్ ఉంది కానీ మేము చేయలేదు. టైప్ అదే నేను మీకు కావాలంటే ఇది కొంచెం కలర్ కూడా షేడ్ కలర్ గట్టిగా ఉంది ఇత్తనం బాగా ఫుల్ ఉంది కాబట్టి బాగుంది బాగుంటుంది ఇది అప్పుడు కలర్ షేడ్ తక్కువ ఉంది ఇది షేడ్ ఉంది కలర్ అది బాగుంది చూడండి అక్కడ చేలు చూడండి మీకు ఇక్కడికి ఉమా సీత అయితే సీతాను ఉమా రెండు బాగున్నాయి రెండు బాగా వస్తాయి దాంట్లో